హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే హోలీ రోజు మేము సెలబ్రేషన్ చేసామండి. ఈ విధంగా అందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ అయితే కలర్స్ కలర్స్ తోటే ఆట ఆడినాం. తర్వాత వేరే ఉంటుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే రంగులు ఇట్లా పూసుకున్నాక డ్యాన్స్ అయితే వేసాం అందరం కూడా. చూడండి ఫ్రెండ్స్, డ్యాన్స్లు అయితే ఇట్లా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు మీ గల్లీలో హోలీని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే ఫస్ట్ ఇవైతే హోలీ వాటర్ పోసుకో ముందుకు దిగినవన్నీ ఫొటోస్. అర్థం అయిపోయింది, ఈ రంగులు గుప్పుకోవడం అయిపోయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ అండి. కలర్స్ అయిపోయింది, వాటర్ పోసుకుంటాం. ఇక వాటర్ ఏమైందిరా బాకెట్లో వాటర్ చేప అని చేయలే సాంగ్స్ చేప అని చేయలే. సరే చూడు, అంత ఇంట్రెస్ట్ లేకుండా నాకు. ఇక కన్నయ్య చూడండి, నేనైతే ఇట్లా బకెట్లో కలర్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ప్రిపేర్ చేసిన 2 నిమిషాలలోనే నేను ఒకే ఒకరికి, మా ఫ్రెండ్ ఒకరికి మాత్రమే ఆ వాటర్ గుప్పాను. వాళ్ళిద్దరు, ఒకరు కాదు ఇంకో ఇద్దరు వచ్చి నా వాటర్ నాకే పోసేసారు. వేస్ట్, అంతసేపు అంతా ప్రిపరేషన్ చేసింది వేస్ట్గా అయిపోయింది. సో నేను అంతగానం ప్రిపరేషన్ చేసిందంతా వేస్ట్. ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే వాటర్ బకెట్లలోనే గుప్పుకుందాం అనుకున్నాం. ఇదంతా కాదని ట్యాప్ కాడ ఊక పట్టాల్సి వస్తుందని ఇక బోర్ పైపే బయటేసి పైప్ తోటే కొట్టేస్తున్నాం. పిల్లలు అయితే పెద్దోళ్ళ మీద అయితే పోసుకున్నారు. చూడండి ఎట్లా అంటే అట్లా, పెద్దోళ్ళు పిల్లల మీద, పిల్లలు పెద్దోళ్ళ మీద ఇట్లా పోస్తారు. ఇగో ఇక్కడ వీడియో తీద్దామన్నా కూడా తీసేటట్లేదు. అసలు వీడియో తీస్తున్నా కూడా వాటర్ అంతా మీద పోసేస్తున్నారు. ఫోన్లోకి పోయి మళ్ళీ ఫోన్ ఏడ ఖరాబ్ అవుతుందని ఆ టెన్షను. ఇక ఈ అక్క అయితే రానంగా చాలాసేపటికి వచ్చింది, వచ్చి కొద్దిసేపు ఆడింది. మా అక్కడ డ్యాన్స్లు అయితే అయిపోయింది కదా, ఇక్కడ కూడా డ్యాన్స్లు వేద్దామని మామూలు అంటా ఉంది. ఫోన్ తడుస్తుందని నవనతక్క అయితే ఇటు వచ్చేస్తుంది. ఇక తనకి ఆ ఫోన్ వాడాలన్నా భయం అవుతున్నాడు. ఇంకా అందుకే చాలా ఎగ్స్ కొట్టుకున్నాయి, అవి వీడియోస్ ఉండే కానీ అవన్నీ కూడా తీయలేకపోయాం. కన్నయ్య అయితే కదా ఇక మొత్తం టీషర్ట్ అయితే మొత్తం రంగమయం అయిపోయింది. ఆ టీషర్ట్ పనికి రాకుండా అయిపోయింది కన్నయ్యది పాపం. వాటర్ చూడండి ఎట్లా ఒప్పుకురో. పిల్లలకైతే ట్యూస్డే రోజు హాలిడే ఇచ్చారు హోలీ అని. కొందరు వెనస్డే రోజు ఆడారు. మేమైతే పిల్లల కోసం అని ట్యూస్డే రోజే ఆడాం. ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. తొందరగా 12:30 వరకు కంప్లీట్ చేసేసుకొని మొత్తం ఇంటి ముందర గడిగేసుకొని గ్రహణం టైంకి సైలెంట్గా కూర్చున్నాం.
గ్రహణం ఉందని ఆ రోజు ఆడొద్దు అన్నారు, కానీ మేము ఆడాం. అవన్నీ పట్టించుకోవద్దు. ఎప్పుడైనా కూడా కాముని కాలయ్యాకనే తెల్లారి పౌర్ణమి రోజు హోలీ జరుపుకుంటారు. అందుకే ఎవరు కూడా గ్యాప్ ఇవ్వకుండా చాలా వరకు కామదహనం అయిపోగానే హోలీ అనేది జరుపుకున్నారు ఈసారి ఇట. ఇక్కడ అటు సైడ్ గిట ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళు వేరే స్కూల్ పిల్లలంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఒక్కనే డ్యాన్సులు వేస్తున్నారు. అటు కార్నర్ గిట్ట కనిపిస్తలేరు, వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ పిల్లలు కూడా. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని మేము పక్కకు వచ్చేసాం. పైపు కాదా, వాటర్ ఇట్లా చూపి, బకెట్ చూపి, మనిషి పైకి పోయింది. మనిషా బకెట్లో 2 ఎగ్గులు అయితే పెట్టుకొని వచ్చినది. పైకి పోయినా అప్పుడే వాటర్ ఉండే. కలర్ లేదురా, కలర్ ఉందా శాన్వి? ఆంటీ ఏంది కలర్ పూసుకోలేరు, ఎందుకు పూసుకుర్రా? నేను స్నానం చేసిన, మళ్ళీ మొహం కడుక్కోరే. హ్యాపీ హోలీ. బట్టల వద్దు నాకేమో చూస్తుంటే బయటకు వస్తలేదు, వెళ్ళినట్టే. నేనేం ఒకరి కాడ తీసుకున్నాను. ఓరు శ్రావణి కాదు, అవును అవసరం లేదు. హ్యాపీ హోలీ. నాది కాదు, కన్నయ్య కలర్ కలర్లా కన్నయ్య ఇంత మోసమా? గుడ్డు కొడతారా? ఫోన్ అట్టుస్తాయి. కలర్ కలర్ పేరు చెప్పి నన్ను మోసం చేసింది అంతా. మొత్తం 3 కోడిగుడ్లా. ఫస్ట్ కోడిగుడ్లు అందరికి పెట్టింది అయితే మా ఫ్రెండ్ అశ్విని. నాకే పండ్లకు మంచిగా అయింది. ఇట్లా గుడ్లు కొడదాం అంటుండు, ప్లాన్ చేసిండు. ఈడ మిషన్ కాడు నన్ను చూడిపోరాను. మహాన్ తడుపురే రిషబ్ తడుపురే. హ్యాపీ హోలీ. అయ్యో ఇస్తున్నాం అయ్యా, నా దగ్గర ఇటు అట్లనే అదే కలర్ తెచ్చి చెవులే పడుతున్నాయి. ఏ నాని హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ.
అప్పటికే ఒక 15-20 గుడ్ల దాకా కొట్టుకోవచ్చు అందరు కలిసి. అయినా ఇంకా సరిపోతుంది, ఇంకా గుడ్లు కొట్టుకుందాం అంటారు. ఇక వాటర్ అన్నీ అటు కొట్టేసుకున్నాం, అంతా గుడ్ల పొట్టే మొత్తం. మొత్తానికైతే మా హోలీ సెలబ్రేషన్ అయితే ఇలా అయిందండి. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇది మా గల్లీ సెలబ్రేషన్.